రోడ్ నెంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో అసలు ఎంత అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ ఫ్లోర్ కూడా మొత్తం వ్యాపించిన, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి దానికి కూడా మొత్తంగా కాలిపోయడం మనం చూడొచ్చు. ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లో కావచ్చు, అటు థర్డ్ ఫ్లోర్లో జరుగుతున్నటువంటి వెల్డింగ్ పనులు అక్కడ జరిగినటువంటి వెల్డింగ్ పనులకు గాను ఆ లోపల ఉన్నటువంటి దుస్తులు అధికంగా ఉండడం వల్ల ఇంత భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అయితే అక్కడ సంబంధించినటువంటి స్థానికులు చెప్తున్నారు. థర్డ్ ఫ్లోర్లో జరుగుతున్నటువంటి వెల్డింగ్ పనులకే దుస్తులన్నీ కాలి ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, దానికి తోడుగా కూడా అక్కడ ఏదైతే ముందుగా మంగళగౌరి అంటే గుర్తొచ్చేది దాంట్లో చేసేటటువంటి డెకరేషన్ కావచ్చు, దాని ఆర్కిటెక్చర్ కావచ్చు వేరుగా ఉంటుంది. ఆ ముందుగా చేసినటువంటి కూడా మొత్తం ధర్మాకోల్తో తయారు చేయి ఉండడం వల్ల కూడా అగ్ని ప్రమాదానికి ఇంత భారీగా మంటలు చెలరేగడానికి కూడా అవకాశం అయిందని కూడా చెప్పకరావడం జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్న ఫోర్త్ ఫ్లోర్తో మనం చూసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా కాలిపోయి మొత్తం లోపల ఉన్నటువంటి ఇనుము కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మంగళగౌరి అటు షాపింగ్ మాల్లో మనం చూసినట్లయితే ఆ ఫోర్త్ ఫ్లోర్లో అధికంగా దుస్తులు ఉండడము, అక్కడ స్టోరేజ్ చేయడం వల్ల అక్కడ ఫోర్త్ ఫ్లోర్లోనే మనం చూసాం. ఫోర్త్ ఫ్లోర్లో కూడా పనులు జరుగుతున్నాయి, అక్కడ మంటలు అధికంగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి లగేజ్ అంటే శారీస్కి సంబంధించినవి కూడా దుస్తులు అధికంగా కాలిపోవడం పట్ల కూడా ఇంత భారీగా మంటలు చెలరేగాయనే చూడొచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో లోపల వెల్డింగ్ పనులు జరుగుతున్నాయో దాని వలనే ఇంత భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కూడా ఇక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి సిబ్బంది కూడా సురక్షితంగా బయటికి వచ్చారని, ఇప్పటి వరకు కూడా లోపలికి వెళ్ళినటువంటి ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉంటారో వాళ్ళు కూడా చెప్పకరావడం జరుగుతుంది. అయితే లోపల ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎక్కువగా ఆస్తి నష్టం జరిగిందని, అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఫైర్ దీనికి సంబంధించి కూడా అటు ఫైర్ సిబ్బంది ఇప్పటికే లోపల పనులు కొనసాగిస్తున్నారు. ఫోర్త్ ఫ్లోర్లో అధికంగా మనం చూడొచ్చు మంటలు అనేవి బాగా చెలరేగాయి. లోపల దుస్తులు ఉండడం వల్ల కూడా అక్కడ భారీగా అగ్ని మొత్తం చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు. లోపల వెళ్ళినటువంటి అగ్నిమాపక సిబ్బందికి కూడా చాలా ఇబ్బందిగా మారుతూ ఉండవచ్చు. లోపల పొగలు మనం చూసినట్లయితే నల్లటి పొగలతో కూడా మొత్తం ఫోర్త్ ఫ్లోర్ అంతా కూడా మంటలతో చెలరేగిపోయింది. లోపల ఉన్నటువంటి దుస్తులు కూడా అదే పరిణామంలో మంటలు అనేవి చెలరేగాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం చూసినట్లయితే పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసిన డెకరేషన్ ఏదైతే మంగళగౌరి డెకరేషన్ అనేది దాని ఎథిక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ని చూసినట్టయితే మొత్తంగా కాలిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూడా లోపల వెళ్ళినటువంటి ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉంటారో వాళ్ళంతా కూడా లోపల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఒక ఆస్తి నష్టమే జరిగిందని చెప్పకొస్తున్నారు. ప్రస్తుతానికి కూడా ఇంకా తెలియాల్సింది లోపల ఎంతమంది ఏమి జరిగింది అనేది. మేము ప్రాథమిక అంచనాకి రాలేము. ఇప్పుడే ఐ విట్నెస్తో మాట్లాడిన తర్వాతనే కాజ్ ఆఫ్ ఇంటర్నెట్ చేద్దాం. ఏదైతే గ్లాస్ ఫసాడ్కి లెఫ్ట్ సైడ్ పార్టే ఎక్కువ డ్యామేజ్ అయింది, ఇక్కడే స్టార్ట్ అయింది. అప్పుడు సుమారు 5 సిబ్బంది లోపల ఉన్నారు. అది వాళ్ళు లోపల ఉన్నారు. ఇది ఎక్స్టర్నల్ ఫసాడ్కి అవ్వడం వల్ల వాళ్ళకి అంత లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ రావడం వల్ల మా వాళ్ళు వచ్చారు. ఫైర్ ఫైటింగ్ సిబ్బంది రావడము, ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈజీగానే బయటికి రావడం జరిగింది. ఇది బయట ఏదైతే ఫసాడ్ కనిపిస్తుందో ఇక్కడే ఎక్కువ ఫైర్ అయిందండి. లోపల వేకెన్సీ ఉంది ప్రస్తుతానికి బిల్డింగ్. అందువల్ల లోపల ఎలాంటి ఎక్కువ హజార్డస్ మెటీరియల్ లేవు, అదేవిధంగా మనుషులు కూడా లేరు. ప్రస్తుతానికి ఎవరు లేరండి. ఎవరికి ఇంజురీస్ కానీ క్యాజువాలిటీస్ కానీ ఏం జరగలేదు. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అంటే సమ్మర్ స్టార్ట్ నుంచి జరుగుతూ ఉంటాయి కదా, ఇది రెగ్యులర్గా బిల్డింగ్స్ మనము స్టోరేజ్ సెల్లార్లో కానీ సెట్ బ్యాక్స్లో కానీ ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోకూడదు. అదేవిధంగా స్టాక్ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలి, ప్రాపర్ హౌస్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. మనము మధ్యలో మనం మనుషులు నడవడానికి క్రాస్ ఐల్స్ పెట్టుకోవాలి. సో దట్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అటువంటి వాటి నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. ఎలక్ట్రికల్ ఆడిట్ రెగ్యులర్గా చేసుకొని, అదేవిధంగా ఎవాక్యుయేషన్ డ్రిల్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. దానివల్ల మనము ఎమర్జెన్సీ టైంలో
ఎలాంటి టెన్షన్ పడకుండా మనం ఈజీగా బయటికి రావడానికి స్టేర్ కేస్ ఎంత వాడాలి, అసెంబ్లీ పాయింట్ ఎక్కడ ఉంది, ఓవర్టేక్ చేయకుండా, రన్నింగ్ చేయకుండా, స్పీడ్ వాక్తో ఏ విధంగా బయటపడవచ్చు, స్టాంపిడ్ కాకుండా ఎలా బయటికి రావచ్చు అనేది మనకు ముందే ఒక అంచనా ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదం కావచ్చు. కాబట్టి ఎక్కువగా రెగ్యులర్గా మాక్ డ్రిల్స్, బిల్డింగ్లో ఎవాక్యుయేషన్ డ్రిల్స్ కండక్ట్ చేసుకోవాలి. సిబ్బంది అందరికీ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఎలా వాడాలి దాని మీద పూర్తి అవగాహన ఉన్నట్లయితే ఫైర్ స్టార్ట్ అయిన స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేయవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.